హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ చిక్కుడుగాయ కర్రీ. ఎలా చేసుకుందామో చూద్దాం. ముందు చిక్కుడుగాయని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 minutes బాయిల్ చేసుకుంటే ఇట్లా సాఫ్ట్గా అయిపోతాయి. అయిపోయాక కడాయి పెట్టి కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా చిక్కుడుకాయ కర్రీ. ట్రై చేయండి డెఫినెట్గా. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర వేసి కరివేపాకు, గార్లిక్ వేసి ఒక 2 minutes ఫ్రై అయ్యాక ఆనియన్ పీసెస్ వేయండి. చిన్న ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. ఆనియన్స్ని ఇట్లా ఒకసేపు ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఎక్కువ పడతాయండి, చాలా బాగుంటుంది టేస్ట్ దీనివల్ల. టమాటోస్ కూడా వేసుకొని అవి కూడా బాగా మగ్గేదాకా కలుపుకుంటూ ఉండాలి. అవి కూడా మగ్గిపోయాక ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకొక 5 minutes అట్లా ఫ్రై చేసుకుంటే ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. మళ్ళీ బాగా కలుపుకోండి ఒకసారి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా అయిపోయాక కొంచెం సాఫ్ట్ అయిపోయాక ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. అన్ని దానికి పట్టేలాగా కలుపుకోండి. ఇంకొక 5 minutes ఇట్లా కలుపుకుంటే మసాలాలు అన్నీ ఆ పీసెస్కి పడతాయి. తర్వాత ఒక 1 glass వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, రెడీ. వేడి అన్నంలో ఈ టేస్టీ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి గార్నిష్కి. వేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. వేడి అన్నంలో చాలా బాగుందండి టేస్ట్. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.